హాయ్ ఫ్రెండ్స్, మజాగా చూశానండి. సందీప్ కిషన్ గారు ఇలాంటి స్టోరీలు ఎప్పుడు ఒప్పుకోకండి. నిజంగా తండ్రి కొడుకులు లవ్ చేసుకోవడం ఏంటంటే ఒకేసారి ఏంటి మన సమాజానికి ఏమవుతుంది? ఒకవైపు తండ్రి, ఒకవైపు కొడుకు, ఇద్దరూ ఒకేసారి ప్రేమలో పడడం ఏంటి? తండ్రి ఎందుకు లవ్ చేశాడు అమ్మాయిని? కొడుకు ఉండగా కొడుకు లవ్ చేశాడంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. తండ్రి ఎందుకు లవ్ చేశాడు మొత్తం తెలియాలంటే మజాకా మూవీ చూడాలి భయ్యా. మజాకా మూవీ చూస్తే మీ జిందగీ, మీ జీవితం మజాక్ అయిపోద్ది. ఎలా ఉంది, బాగుందా బాగలేదా ఒకే ఒక ముక్కలో చెప్తాను. మామూలుగా ఉండదు వీడియో. లైక్ సబ్స్క్రైబ్ గట్టిగా చేసుకోండి. డైరెక్ట్గా మ్యాటర్లో చేద్దాం. మ్యాటర్ ఏంటంటే మజాకా మూవీ, సందీప్ కిషన్, రావు రమేష్, గీతూ రాయల్ చూశాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల దెబ్బేసింది. చాలా స్పీడ్గా పోద్ది భయ, చాలా స్పీడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంత స్పీడ్లో పోద్ది. కానీ కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు ఉన్నాయి భయ. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుంది. నేనైతే థియేటర్లో నవ్వుకున్నాను. సీట్లో కూర్చోబెట్టేసిందనే చెప్పాలి భయ. కామెడీ మామూలుగా లేదు. రావు రమేష్ గారు తెలిసిందే, కామెడీ నెంబర్ 1. ఆయన డైలాగులకే నవ్వు వచ్చేస్తుంది. తర్వాత మన సందీప్ కిషన్ కుర్రాడు బాగున్నాడు, హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషను అదిరింది. మొత్తానికి ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఒకసారి చూడొచ్చు భయ. సందీప్ కిషన్, రావు రమేష్ గారు, ఇంకా కమిడియన్లు చాలామంది ఉన్నారు. స్టోరీ మీకు తెలిసిందే భయ. ఇంకా స్టోరీ గురించి ఏం చెప్పను. తండ్రి అంటే రావు రమేష్ గారు, మన సందీప్ కిషన్, తండ్రి కొడుకులు లవ్ చేసుకుంటారు. అంటే వేరే అమ్మాయిలు లవ్ చేస్తారు భయ. వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు లవ్ చేసుకుంటారు. తండ్రి ఎందుకు లవ్ చేశాడు కొడుకు ఉండగా? ఏంటి అసలు పరిస్థితి? కొడుకు కూడా లవ్ చేశాడు. వీళ్ళిద్దరూ ప్రేమ కథ ఎటువైపు వెళ్ళింది, దారి తీసింది, లాస్ట్కి ఏమయ్యింది? తండ్రి లవ్ సక్సెస్ అవ్విందా, కొడుకు లవ్ సక్సెస్ అవ్విందా, లేకపోతే ఇద్దరిదే సక్సెస్ అవ్విందా? మొత్తం తెలియాలంటే సినిమా చూడాలి భయ. న్యాచురల్గానే తీశాడు డైరెక్టర్. డైలాగులు కూడా బాగున్నాయి, కామెడీ టైమింగ్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ మెయిన్. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు ఉన్నాయి. మీరు కామెడీ సినిమాలు తీసినప్పుడు ఎమోషన్ పెట్టచ్చు కానీ కనెక్ట్ అవ్వదు భయ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎక్కువ ఉంటుంది, చాలా బాగా నవ్వుకుంటాం. సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటుంది కామెడీ అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ప్రతి సినిమాలో కూడా అంతే భయ. ఇప్పుడు కామెడీ దెబ్బేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కామెడీ దెబ్బేస్తుంది. సెకండ్ హాఫ్ సేమ్, కొన్ని ల్యాగ్ సీన్లు ఉన్నాయి. సినిమా అయితే ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది భయ. స్టోరీ కూడా ఉన్నది. మెయిన్ పాటలు కూడా 2 పాటలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మన సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, రావు రమేష్ నెక్స్ట్ బేబచ్చు లెవెల్, గీతూ రాయల్ అమ్మాయి చాలా బాగా చేసింది. ఇంకో అమ్మాయి ఉన్నది భయ, పేరు మర్చిపోయాను, చాలా సినిమాల్లో చేసింది. ఈ అమ్మాయి కూడా ఉన్నదే, పేరు గుర్తు రావట్లేదు కానీ ఉన్నదే, చాలా బాగుంది అమ్మాయి కూడా. అందరూ బాగా చేశారు భయ. సినిమాలో కూడా లేదంటూ ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, మంచి ఎమోషన్. కనెక్ట్ అవ్వలేదు, అన్నీ ఉన్నాయి కానీ ఒక ఎమోషన్ ఒకటే కనెక్ట్ అవ్వలేదు. మిగతా అన్నీ సూపర్. మీరైతే తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి మరి ఈ సినిమాని చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకైతే తప్పకుండా నచ్చుతుంది భయ. ఫ్యామిలీతో చూసి, ఫ్రెండ్స్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. సినిమా ఉంటాను, సింగిల్గా కూడా చూడొచ్చు. డబ్బులు లేవనే మన దగ్గర అంటే సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. సినిమా అలా ఉంది. జై హింద్, జై భారత్.